ఇంకా రాబోయే రోజుల్లో బర్రె 2 లక్షలు పోతుంది, 3 లక్షలు పోతుంది, 5 లక్షలు కూడా పోతుంది. మన రేట్లు పెట్టేది మన రైతులే, ఆ బర్రెలను చెడగొట్టేది మన రైతులే. ఎందుకంటే రైతులు కూడా ఏమైపోయారంటే ఎంత బ్రీడ్ వచ్చినా ఆ టైంకి పాలు తీసేసుకుని అమ్మేసుకోవడం అనుకుంటున్నారులే తప్ప నెక్స్ట్ దాని రీప్రొడక్షన్ వీటి గురించి ఆలోచించట్లేదు. మీకు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడల వరకు ఉన్నాయి మన దగ్గర. 6 ఫీట్ ఉండాలి, నాకు ఈక్వల్ ఉంటుంది ఇది. అంత హైట్ అనమాట. సెకండ్ లాక్టేషన్ లో ఉంది ఇది. కష్టపడకుండా మనిషిని పెట్టి నడిపిస్తాను నడవదు. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షామీర్పేట దగ్గర ఉన్నాం. ఒకసారి అయితే అన్న అడుగుదాం. అన్న నమస్తేనా? అన్న నమస్తే, నా పేరు వంశీకృష్ణ, తెప్ప ఫార్మ్స్ నుంచి. జై శ్రీరామ్ అన్న. అన్న ఇప్పుడు మన దగ్గర ఎన్ని బఫెలోస్ ఉన్నాయి? అన్న 20 బఫెలోస్ ఉన్నాయన్న, పచ్చి ఉన్నాయి. ఒక 50 దూడలు ఉన్నాయి. ఓకే. సో అన్ని కంప్లీట్ టాప్ క్వాలిటీ బ్రీడెడ్ యానిమల్స్ అన్న. ఒకసారి మీరు చూడొచ్చు, చూపిస్తాను. ఓకే. ఇది బూరి గేదె అన్న. ఇది బూరి బ్రీడ్ సంబంధించిన గేదె. ఇది అన్న ఎప్పుడు వచ్చినాయి లోడ్ మొత్తం? ఇది వచ్చి 2 రోజులు అవుతుంది అన్న. 2 డేస్ అవుతుంది. 2 డేస్ అంటే ఈ రోజు రెండో రోజు. ఓకే. చూసుకోవచ్చు. మొత్తం కూడా మనం తెప్ప ఫార్మ్స్ లో ఉన్నాం. ఈ రోజు అయితే మొత్తం కూడా 50 కాప్స్ ఉన్నాయి, అట్లాగే 20 అయితే బఫెలోస్ ఉన్నాయని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అన్న క్వాలిటీ ఎట్లా ఉంటుంది? నెంబర్ 1 క్వాలిటీ అన్న. ఇప్పుడే వచ్చినాయి కాబట్టి కొంచెం పెయిన్ ఉన్నాయి. ఓకే. సో ట్రీట్మెంట్ నడుస్తున్నాయి. మినిమం నేను ఏదైనా 5 లీటర్లు చెప్తానన్నా. 5 లీటర్లు ఇస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇవి దేవని సెట్ కావడానికి ఇంకో 3-4 రోజులు పడుతుంది. ఓకే. సో ఆల్మోస్ట్ 1600-1700 కిలోమీటర్ ట్రావెల్ చేసి వచ్చినాయి. అది ఇప్పుడైతే మనకి 5 లీటర్లు అయితే మనకి. అవును. ఓకే. అన్న సెట్ అయిపోయినాక అందాది ఎన్ని పాలు ఇస్తుంది? మినిమం 5 లీటర్స్ పెట్టుకోండి. ఎక్కువ ఇవ్వచ్చు. ఓకే. బట్ నేనైతే 5 లీటర్లు చెప్పేసి ఇస్తా అని చెప్తున్నారు. రెండో ఈత పడ్డా. చూసుకోవచ్చు. బూరి బ్రీడ్ చాలా మంది ఇష్టపడతారు. బూరి బ్రీడ్ అంటే మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. షామీర్పేట దగ్గర ఉందండి అన్న. షామీర్పేట కదా లొకేషన్? అవునన్నా, షామీర్పేట బొమ్మరాజ్పేట చెరువు దాటాలన్న. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు, దీని గురించి కూడా మాట్లాడదాం అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా అన్న. ఇది ప్యూర్ ముర్రా బ్రీడ్ అన్న. ఓకే. ఇది ఆల్మోస్ట్ మీరు హైట్ చూసుకోవచ్చు. 6 ఫీట్ 1 మీటర్ హైట్ బాగుంది. ఇది 6 ఫీట్ హైట్ ఉంటుంది అన్న. 5.5 పైన ఉంటుంది ఇది. మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను 6 ఫీట్ ఉండాలి, నాకు ఈక్వల్ ఉంటుంది ఇది. అంత హైట్ అనమాట. సెకండ్ లాక్టేషన్ లో ఉంది ఇది. ఓకే. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? ఇది డెలివరీ అయ్యి 1 వీక్ అవుతుంది అన్న. 1 వీక్ అవుతుందా? 1 వీక్ అవుతుంది. దూడ ఇక్కడే ఉంటుంది. ఓకే. పట్టదూడ ఉంది. దూడలు కూడా అన్ని సేఫ్ వచ్చినాయి. మంచి సేఫ్ వచ్చిన అన్ని మంచి సైజు. ఓకే. సెకండ్ లాక్టేషన్ ఉంది. ఓకే. మేము అక్కడ 7 లీటర్స్ మిల్క్ చూసినాము. ఓకే. మీరు చూసుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు అడ్డర్ కానీ దీని క్వాలిటీ కానీ మీరు చెక్ చేసుకోండి. ఓకే. కంప్లీట్లీ ప్యూర్ బ్రీడ్ కావాలి, ఇట్లాంటి అనిమల్స్ కావాలన్నా చాలా రేర్గా దొరుకుతాయి అన్న. అవును. ఇప్పుడు ఇకైతే మనకి పాల్ టైం కాలేదు కాబట్టి మనకి అడ్డర్ అయితే కనిపిస్తలేదు. ఇంకా చూసుకోవచ్చు. హైట్ బాగుంది, చాలా బాగుంది హైట్. 7 లీటర్లు అయితే అక్కడ హర్యానాలో చూసి తీసుకొచ్చిన గేదె ఇది. మీరు క్వాలిటీ చూసుకోండి. క్వాలిటీ ప్రకారం అయితే కొనుగోలు చేయొచ్చు. వచ్చి పాలు చెక్ చేసుకోవచ్చు. వచ్చి పాలు చెక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. డైరెక్ట్ గా మనకి ఏదో వచ్చి చెప్పాల్సిన అవసరం. వచ్చి పాలు చెక్ చేసుకొని ఒక 2 పూటలు 3 పూటలు పాలు చెక్ చేసుకొని చెక్ చేసి తీసుకెళ్ళమని చెప్పండి. రేట్ల విషయం వస్తే ఎట్లా అన్న? ఇప్పుడు మన దగ్గర 1,20,000 నుంచి పచ్చిబరి ఉందన్న. సో ఇది 1,20,000 అన్నది. ఓకే. ఇది వచ్చేసి దీనికి దూడ ట్రావెలింగ్ లో పోయింది ఇది. ఓకే. సో ఇదైతే 1,20,000కి ఇచ్చేస్తాం. ఇది 1,20,000. ఓకే. పాలు ఎన్ని ఇస్తుందని ఇప్పుడు ప్రజెంట్? అన్న ఇది అక్కడ మేము తీసుకున్నప్పుడు 2 రోజులు ఉండింది అన్న. జున్ను పాలే 3-4 లీటర్ ఇచ్చింది ఇది. ఓకే. సో ట్రావెలింగ్ లో దూడపోయింది. ఇదైతే 1,20,000కి ఇస్తాము. ఓకే. సో మిగతా 1,20,000 నుంచి మన దగ్గర 2 లక్షల వరకు ఉన్నాయి అన్న. 2 లక్షల వరకు ఉన్నాయి. మీరు ఈ బర్రె ఉంది, ఇది 8 లీటర్ మేము చెక్ చేసి తీసుకున్నాం ఆడ. ఈ బర్రె మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా టైం కాలేదు. అట్లా వేస్తుంది చూడండి. ఇది 8 లీటర్స్ మేము అక్కడ కన్ఫర్మ్ గ్యారంటీ ఇస్తాం. ఈడనే 8 లీటర్స్ ఇస్తాం. ఎక్కువ అవుతాయి కానీ 8 లీటర్స్ అయితే పట్టుకుని తీసుకొచ్చేది. ఇది వచ్చేసాను. ఇది కూడా ప్యూర్ మోరల్ రింగ్స్ ఈవెన్ మీరు చూసుకోవచ్చు. ఓకే. ఇది ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ? అన్ని కూడా అన్ని అంతేనా? వారం రోజులు, వారం 10 అంతే. ఓకే. ఇప్పుడు మీ దూడలు చూసుకుంటే అర్థమైపోతుంది. అవునవును. దూడలు వారం రోజులు 10 రోజులు చూసుకోవచ్చు. మనకైతే అన్న ఇప్పుడైతే పాలు ఎన్ని ఇస్తుంది అన్నదా? ఇప్పుడు నాకు 3.5 లీటర్ ఇస్తుంది అన్న. డెలివరీ అయింది కాబట్టి. ఓకే. మనకి సెట్ అయ్యేటప్పుడు ఎంత వరకు 6 లీటర్స్ గ్యారంటీ తీసుకోవచ్చు అన్నది. 6 లీటర్లు 6 లీటర్ తీసుకోవచ్చు. ఓకే. చూసుకోవచ్చు. మనకి దిగి నిన్ననే దిగినాయి కాబట్టి సెట్ కానీ ఇంకో 3-4 రోజులు పడుతుంది. 3-4 రోజులు పడుతుంది. ఓకే. ఇది చూసుకోవచ్చు. మనకైతే 6 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అని చెప్తారు. ప్రజెంట్ అయితే 3.5 లీటర్లు ఇస్తుంది కదా? అవునన్నా. 3.5 లీటర్ల పాలు ఇస్తుంది. మీరు రైతులు అయితే ఎవరు వచ్చినా కూడా ఎక్కడ కొనుగోలు చేసినా పాలు కంపల్సరీ చెక్ చేసుకోండి, తీసుకోవచ్చు అని చెప్తున్నారు. రెండోది ప్రతి ఒక్కరు చెప్తారు సెకండ్ లాక్టేషన్ అని. అవును. సెకండ్ లాక్టేషన్ అంటే ఇట్లా ఉంటుంది అన్న. ఓకే. అందరికి ఏం కావాలి? పెద్ద అడ్డర్ కావాలి, ఇది కావాలంటారు. సెకండ్ లాక్టేషన్ అంటే సెకండ్ లాక్టేషన్ అనిమల్ మా దగ్గర ఉంటుంది. థర్డ్ అంటే థర్డ్ లాక్టేషన్. ఓకే. అది చూసుకోవచ్చు. మనకైతే మొత్తం కూడా 20 అయితే పచ్చి గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు నేరుగా రావచ్చు. అట్లాగే దూడలు కూడా ఒక 50 దూడలు అయితే రెడీగా ఉన్నాయి. వాటిని కూడా చూపిస్తాం. పూర్తి వీడియో చూడండి. 4 రోజుల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకోవచ్చు. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. మీ పేరేం పేరు? అన్న నా పేరు కిరణ్ యాదవ్, మాదాపూర్ మల్లెల కిరణ్ యాదవ్. ఓకే. ఎక్కడ లొకేషన్ మనది?
అన్న మాదాపూర్ హైటెక్ సిటీ అన్న. ఓకే, అక్కడ ఫామ్ ఉందా మనకి? అవునన్న. ఓకే, ఇప్పుడు అన్న దగ్గరికి వచ్చి ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు? అన్న దగ్గర 2 గేదెలు తీసుకున్నా. ఓకే, ఎట్లా ఉన్నాయన్నా? పాలు చూసుకున్నారా? పాలు చూసుకున్నా, అన్ని మంచిగా ఉన్నాయి బర్రెలు, నమ్మకంతో తీసుకున్నా. ఓకే, నచ్చి తీసుకున్నారు? నచ్చి తీసుకున్నా. ఎంత పడ్డదన్న రేట్ వచ్చేసి? అన్న 2 బర్రెలు 4,10,000కి తీసుకున్నాను. ఓకే, పాల కెపాసిటీ 8 లీటర్ గ్యారంటీ ఇచ్చింది. ఓకే అన్న, మన దగ్గర గ్యారంటీ ఉందన్నా? గ్యారంటీ ఉంది, బట్ ఆయన 3 పూట చెక్ చేసి తీసుకెళ్తున్నాడు. చెక్ చేసుకుని తీసుకెళ్తున్నాడు. ఓకే, మనకి ఇంటికాడ ఎన్ని ఉన్నాయన్నా బర్రెలు? నా దగ్గర 20 బర్రెలు ఉన్నాయి, 4 ఆవులు ఉన్నాయి. ఓకే, 20 కూడా ఎక్కడ తెచ్చిరన్నా? ఇక కొన్ని అక్కడక్కడ మార్కెట్లలో తీసుకుంటాము. ఓకే, పాలు ఎన్ని సప్లై అయినా ఇప్పుడు రోజు మీద? నేను పొద్దున 100 లీటర్, సాయంత్రం 100 లీటర్ సప్లై. ఎంత లీటర్? లీటర్ 100 రూపాయలకి అమ్ముతాం. 100 రూపాయలకి బాగానే ఉందన్నా? ఈ డైరీ రంగంలోకి వస్తే జనాలు బాగానే ఉందా? రైతులు రావచ్చా? కష్టపడాలి. ఓకే, కష్టపడితే ఫలితం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉంది పరిస్థితి? మీ డైరీ ఉందా మీకు? మాకు డైరీ ఉన్నది, 60 ఉన్నాయి మాకు. ఓకే, ఎక్కడన్నా? మాదాపూర్, తిరుమలగిరి. ఓకే, ఎట్లా ఉందన్న పరిస్థితి? బాగానే ఉందా? పెట్టుబడితో పాల రేటు ఇంకా పెరగాలి కదా, చేసుకుంటే బాగానే ఉంటుందా? కష్టపడాలి. ఓకే అన్న, రైతులకు మీరేం చెప్తారు మన ఫామ్ నుంచి? కష్టపడండి, డైరీ ఫామ్ రండి, లేకపోతే రాకండి. అదైతే మీరు కష్టపడకుండా మనిషిని పెట్టి నడిపిస్తానే నడవదు. మీరే ఉండాలి, మీరు చూసుకోవాలి, మీరు పర్సనల్గా ఉంటేనే నడుస్తుంది. అది ఫస్ట్ అయినా చెప్తున్నా, ఈరోజు అదే చెప్తాను. డైరీ ఫామ్లో మనుషులు ఉండాలి, మనం ఉండి చేసుకోవాలి. మనం ఏదో హైటెక్ సీట్లో కూర్చొని మనం చేస్తామంటే కాదు అది. ఓకే, కొంతమంది కెమెరాలు పెట్టి చేస్తారు. అప్పుడు కెమెరాలనే చూసుకోవాలి, పైసలు కూడా. తగ్గించిన రేట్లు తగ్గించిన అన్న వచ్చేసి నాకు నచ్చిన రేట్లు వచ్చినాయి అన్న బర్రెలు. ఓకే, నచ్చినాయి గేదెలు? నచ్చినాయి. ఏమైనా ఒకసారి చూపిస్తారా? అన్న తీసుకుంటే అయితే గేదెలు మాదాపూర్ నుంచి వచ్చి ఇవి ఈ రెండేనా? ఓకే, ఇవి చూసుకోవచ్చు. ఇదైతే మనకి 8 లీటర్లు అయితే పాలు చెక్ చేసుకున్నారు. పాలు 3 పూటలు చెక్ చేసుకున్నారా? 3 పూటలు చెక్ పాలు చెక్ చేసుకుని అన్న అయితే తీసుకోవడం జరిగింది. చూసుకోవచ్చు. మీరు కూడా కావాలంటే అయితే డైరెక్ట్ రావచ్చు. ఇక్కడైతే ప్రజెంట్ మనం షామీర్పేట దగ్గరలో ఉన్నాం. అన్న ఇది 8 లీటర్స్ గ్యారంటీ అన్న. నేను ఇక్కడే 8 లీటర్స్ గ్యారంటీ చూపించిస్తే బరేని. ఓకే, సో 3 కాకపోతే 4 పూట చూసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇది కూడా మనకి ఎన్నో అయితే ఉంటుందని అందాదా? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది కూడా చూసుకోవచ్చు, అడ్డర్ చూసుకోండి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. సైజ్ బాగుంది గేదె వచ్చేసి మనకైతే. ఇదైతే 8 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. మీరు చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. ఫామ్లో అయితే అన్న చూపిస్తా అని చెప్తున్నారు. 8 లీటర్స్ అయితే 16 లీటర్ అని 16 లీటర్లు కదా? 16 లీటర్లు అన్న. 16 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో ఇది రెండో అయితే. అవునండి, అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. మీరు అన్ని క్వాలిటీలు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు 5.5 ఇస్తుంది ఇది. ఓకే, 5.5 దిగి నిన్ననే దిగింది కాబట్టి మీరు ఒక 2 డేస్ తర్వాత చూసుకున్నా అంటే మీకు ఈజీగా అది 8 లీటర్ నేను చూపించేస్తాను. ఓకే, చూసుకోవచ్చు. ఈరోజు దిగినాకనే కూడా మనకి 5.5 లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు. అన్ని కూడా వారం లోపు డెలివరీ అయిన గేదెలు అయితే రెడీ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ షామీర్పేట దగ్గర ఉన్నాం. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత మీరైతే చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలా మీకు ఈ లోడ్ సెలెక్ట్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది హర్యానాలో? ఆల్మోస్ట్ 7 రోజులు పట్టిందన్న. అనిమల్స్ లేవన్న, ఇప్పుడు మార్కెట్లో అనిమల్స్ అనేవి లేవు. ఓకే, ఎందుకంటే రైతులు కూడా ఏమైపోయారంటే ఎంత బ్రీడ్ వచ్చినా ఆ టైంకి పాలు తీసేసుకుని అమ్మేసుకోవడం అనుకుంటున్నారులే తప్ప ఓకే నెక్స్ట్ దాని రీప్రొడక్షన్ వీటి గురించి ఆలోచించట్లేదు. మేజర్ రీజన్ ఇప్పుడు హర్యానాలో ఒక సంవత్సరం కిందట 90,000కి 1,10,000 దొరికే బర్రెలు ఈ రోజు 1,50,000, 1,60,000 పోయిందంటే మెయిన్ మన రైతులే అన్న, ఎవరో కాదు. మన రేట్లు పెట్టేది మన రైతులే, ఆ బర్రెలను చెడగొట్టేది మన రైతులే. సో మేము ఇప్పుడు ఈ ఆప్షన్ కూడా ఇస్తున్నాం ఎవరైనా మీ దగ్గర ప్రెగ్నెంట్ బర్రెలు ఉన్నాయి, లేకపోతే తరిబ్ బర్రెలు ఉన్నాయి, లేదా మీ దగ్గర హీఫర్స్ ఉన్నాయి, మంచి బ్రీడెడ్ అయితే మీరు అవి ఇచ్చి ఇవి తీసుకెళ్ళొచ్చు. దాని తగ్గట్టు మార్కెట్లో ఏం రేట్ ఉందో అది ఇస్తా. ఇన్ కేసు అవి కట్టలేదు, మంచి బర్రె కట్టలేదు, దాని కటింగ్ కూడా అమ్మడానికన్నా మాకు ఇవ్వండి, మేము తీసుకుంటాం. అది మాకు డాక్టర్ ఉన్నారు, మేము రీప్రొడక్షన్ వాటి ట్రీట్మెంట్ ఏముందో మేము చేసుకుంటాం. మంచి బ్రీడెడ్ అనిమల్స్ని వదులుకోకండి. ఇంకా రాబోయే రోజుల్లో బర్రె 2 లక్షలు పోతుంది, 3 లక్షలు పోతుంది, 5 లక్షలు కూడా పోతుంది. ఆ రోజు మీరు కొన్ని 60 రూపాయలు 70 రూపాయల పాలకి బర్రెలు అమ్మలేరు. సో మీరు ఏదున్నా బర్రెను ఉంచుకోవాలి అనుకుంటున్నారు, నెక్స్ట్ లెవెల్కి డైరీ ఫామ్ నడవాలి అనుకుంటే రీప్రొడక్షన్ ఒకటే దారి. సో మీరు ఒకటే చేయండి. మీ దగ్గర మంచి దూడ, మంచి బర్రె ఉందంటే మాకు ఇవ్వండి, మేము తీసుకుని దాని వాల్యూ కట్టుకుని దాని తగ్గట్టు పచ్చి బర్రె మీకు ఇస్తాం. ఓకే అన్న, దీని గురించి ఒకసారి. ఇది 7 లీటర్లు ఇస్తుంది అన్న. 7 లీటర్ పాల కెపాసిటీ గల గేదె చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ, సైజ్ బాగుంది. ఇది ఇప్పుడు ఎన్ని ఇస్తుంది అన్న రెడీగా? ఇప్పుడు 4 ఇస్తుంది అన్న. 4 లీటర్ పాలు అయితే ఇస్తుంది. పూటకు వచ్చేసి 14 లీటర్ వరకు అయితే పోవచ్చు అని చెప్తున్నారు. నిన్న లోడ్ దిగింది కాబట్టి కొంచెం టైం సెట్ అయ్యి ఒక 1 వీక్ అయితే సెట్ అయిపోద్ది. 1 వీక్ అవుతుంది అన్న. 1 వీక్లో మీరు ప్రాపర్గా చూసుకుని అర్థమైపోతుంది రైతులు కూడా దారులు ఎట్లున్నాయి, దాన్ని ఎంత ఇవ్వగలుగుతుంది ఏందన్నది. ఓకే అన్న, దాన విషయం వస్తే మనం ఏమి ఇస్తున్నారు? దాన విషయం అన్న నేను డీలీ చేస్తూ పామ్ కర్నల్ ఇస్తానన్న. ఓకే, చూసుకోవచ్చు. మనకి
అన్న ఇప్పుడు దిగగానే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా రైతు ఇప్పుడు మన హర్యానా నుంచి కానీ గుజరాత్ నుంచి వచ్చిన గేదెలకి? మెయిన్ థింగ్ ఒకటే చూసుకోవాలన్నా బర్రెని స్ట్రెస్ లేకుండా తీసుకురావాలి జాగ్రత్తగా. సో వచ్చిన వెంటనే దానికి కావాల్సిన పెయిన్ కిల్లర్స్ ఏదైనా ఉందా, కాల్షియం డౌన్ అయి ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకుని దాని తగ్గట్టు వాటికి మెడిసిన్స్ ఇచ్చుకోవాలి. మీ దగ్గర ఇన్నోస్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీ పక్కన ఉన్న డాక్టర్, వెటనరీ డాక్టర్ని పిలిపించి చూసుకోవాలి. ఇన్ కేస్ కాల్షియం డౌన్ ఉంటే కాల్షియం ఇవ్వండి, మెఫెక్స్ అని ఇవ్వాలంటే అది ఇవ్వండి. సో దాని నుంచి బర్రెలు నీట్గా సెట్ అవుతుంది. అన్న వీటి గురించి ఒకసారి చెప్పరా అన్న? ఇది ముర్రా ఉన్నాయి, జాఫరాబాద్ ఉంది, ఓకే, మినీ ఉంది. 3 బ్రీడ్లు అయితే ఉన్నాయి. 3 బ్రీడ్లకు సంబంధించిన ప్యూర్ టాప్ క్వాలిటీ హీఫర్స్ ఉన్నాయి అన్న. ఓకే, మీకు సంవత్సరం నుంచి 3 సంవత్సరాల దూడల వరకు ఉన్నాయి మన దగ్గర. సంవత్సరం నుంచి 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకు దూడలు ఉన్నాయి మన దగ్గర. ఓకే, ఇది మనకి హీట్కి రావడానికి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అన్న? ఇప్పుడు కొన్ని వచ్చినాయి, ఇప్పుడు ఇది ఇవన్నీ ఇంకో 4 నెలలు 5 నెలలు పడుతుంది. ఓకే, ఇది ప్యూర్ ముర్రా, దీని రింగ్ చూసుకోండి, ముర్రా క్వాలిటీ చూసుకోవచ్చు. ఇంకొక 4 to 5 months అయితే హీట్కి వస్తుంది. దీని సైజ్ కానీ, దీని ఇది కానీ, దీని రింగ్ కానీ చెక్ చేసుకోండి. ఇంకా 4-5 months హీట్కి వస్తుంది. ప్రాపర్ 2.5 years ఉంటుంది. ఒక ఇప్పుడు సెమన్ నుంచి వచ్చా బుల్తో క్రాస్ చేపియొచ్చా? మీరు ఏదైనా బేసిక్గా నేను బుల్తోనే సజెస్ట్ చేస్తాను. ఓకే, ఇది వచ్చేసానా? ఇది జాఫరాబాద్ అన్న. ఇది కూడా 2 years ఉంటుంది. 2 years ఉంటుంది. ఓకే, ఇది కూడా జాఫరాబాద్. ఇప్పుడు జాఫరాబాద్ మార్కెట్ ఎంత డిమాండ్ ఉందో చూడండి, ఎంత యాక్టివ్ ఉన్న దూడలు ఎట్లా ఉన్నాయి. వీటి మదర్ మిల్క్ ఎంత ఉందని అందాదా అన్న? ఇప్పుడు మదర్ మిల్క్ అని మినిమం టు మినిమం 15 liters లేదే దూడలు ఉండవన్న ఇవన్నీ. ఓకే, బ్రీడ్ కాబట్టి ఇది 1.5 year ఉంటుంది అన్న. 1.5 year ఉంటుంది. ఇది 1 year ఉంటుంది. ఓకే, ఇది 1 year ఉంటుంది. ఇది 1 year 4 months ఉంటుంది. ఓకే, ఇది 1 year 8 months ఉంటుంది. ఇది 1 year 8 months అట్లా ఉంటుంది. ఇది 1.5 year ఉంటుంది. ఓకే, ఇది 1.5 year ఉంటుంది. ఇవన్నీ ఈ రెండు 1 year 2 months, ఇది 1 year ఉంటుంది. ఓకే, ఇది 1 year 2 months అట్లా ఉంటుంది. 1 year 4 months అట్లా ఉంటుంది. ఓకే, ఇవన్నీ అంతే అన్న. 1 year 2 months అంతే. 1 year ఇదన్నీ 1 year ఇవి. 1 year ఇవన్నీ కూడా. ఈ రెండన్నీ 1 year. ఓకే, వీటి మదర్ మిల్క్ కూడా అంతేనా మనకి? అన్ని ఫామ్ లో ఉన్న అనిమల్స్ అన్న. అంత ఫామ్ లో. ఇప్పుడు ఇది ఉంది బూరి, చూడండి, ప్యూర్ బూరి. బాగుంది ఇది. ఓకే, ఇది కూడా మనకి ఫీమేల్ కాఫే కదా? ఫీమేల్ అన్న. ఇది ఫీమేల్ కాఫే. ఇది కూడా మీకు నచ్చితే బూరి కావాలన్నా కూడా ఇక్కడ రెడీగా ఉందండి. తెప్ప ఫార్మ్స్ లో ఉన్నాం మనం ప్రజెంట్ అయితే. ఇక్కడ కనబడుతున్నాయి ఇవన్నీ 1.5 year ఇవి. ఇవన్నీ కూడా 1.5 year. ఓకే, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. 1.5 year ఏజ్ ఉన్నాయి. ఇదేమో బూరి బుల్, ఇది జాఫరాబాద్ బుల్ అన్న. ఇది బుల్. ఇది ఇది మంచి మదర్ మిల్క్. ఇది 22 liters 24 liters మదర్ మిల్క్. ఇది ఓకే, నెంబర్ 1 బుల్. ఇది అమ్మట్లే, మేము మా కోసం ఉంచుకుంటున్నాం. ఇది రేపు నాటు బ్రీడింగ్ కోసం కావాలని. ఓకే, ఓకే. సో నెంబర్ 1 బుల్ ఇది. ఇది ప్యూర్ జాఫరాబాద్ తోపులు. ఇది మీరు చూస్తే అర్థమైపోద్ది. నెంబర్ 1 క్వాలిటీ ఇది. ఇప్పుడు ఇది జాఫరాబాద్. ఇప్పుడు ఇవి ముర్రా, ఇవన్నీ 1.5 year 2 years బ్యాచ్. ఇదంతా అవంతా 1.5 year. ఇవంతా 2 years. ఇప్పుడు ఇది క్రాస్ అయిపోయింది. ఇది క్రాస్ అయ్యి 2 months అవుతుంది. ఇది హీట్కి వచ్చి 2 years అయింది క్రాస్ అయ్యేది. ఇప్పుడు ఇవి ఉన్నాయి. ఇది జాఫరాబాద్. ఇది ఓకే, ఇది ముర్రా. రింగ్స్ చూసుకోండి. ఇది వచ్చేసి జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించింది. 2 years ఉంటుంది. ఏజ్ వచ్చి 2 years ఉంటుంది. ఇవన్నీ 2 years. ఈ సైడ్ ఉన్నదంటే 2 years 2.5 years. ఈ లైన్ మొత్తం కూడా 2 years నుంచి 2.5 years ఏజ్ ఉన్న దూడలు. ఈ సైడ్ అంతా 1 year నుంచి 1.5 year వరకు ఉన్నవి. ఓకే, ఈ సైడ్ మొత్తం కూడా 50 దూడలు అయితే రెడీగా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చేదే చూసుకోవచ్చు. అని ఒక్కొక్కటి ఇస్తారా? మొత్తం కలిపి కావాలి? ఎట్లయినా ఇస్తాం. మనం మినిమం 5 తీసుకున్నామంటే వాళ్ళు చేస్తాం. లేదు మాకు 3 లక్షలు పెట్టుకుంటాం, ఒక 10 దూడలు కావాలంటే అట్లయినా బ్యాచ్ చేసి 3 లక్షలకు 10 దూడలు బ్యాచ్ చేసి ఇస్తాం. ఓకే, సో దాంట్లో 2 years ఉంటుంది, 1.5 year ఉంటుంది, 1 year ఉంటుంది. సో 3 కలిపి ఒక 10 దూడలు 3 లక్షలుగా ప్యాక్ చేసి ఇచ్చేస్తాం. ఓకే, మొత్తం అట్లా కావాలన్నా ఇస్తారు, ఎట్లా కావాలన్నా కూడా మనకైతే ఇస్తా అని చెప్తున్నారు. టోటల్గా అయితే 50 వరకు అయితే 50 దూడలు ఉన్నాయన్న. మంచి బ్రీడెడ్ అని. మీకు 3 బ్రీడ్లు ఉన్నాయి. జాఫరాబాద్ ఉంది, మిన్నీ ఉంది, ముర్రా ఉన్నాయి. ఓకే, మీరు ఆ రింగ్ క్వాలిటీ కానీ ఇవి కానీ చూసుకోవచ్చు. అన్న ఇప్పుడు రైతులు దూరం నుంచి వచ్చే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అరేంజ్ చేస్తారా? మనం వెహికల్ అరేంజ్ చేసి ఇస్తామన్నా, వాళ్ళు మాట్లాడి తీసుకెళ్ళాలి. చార్జెస్ అయితే వాళ్ళదే ఉంటుంది. మేము ట్రాన్స్పోర్ట్ ఫ్రీలు ఇవన్నీ మేము చెప్పము. మా దగ్గర ఆ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఆప్షన్ లేదు. మీకు క్వాలిటీ నచ్చి బ్రీడ్ నచ్చిందంటే మీరు తీసుకెళ్ళండి, అంతవరకు మేము గ్యారంటీ ఇస్తాం. ఇంకా మిగతా వాళ్ళతో మనకు సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు ఏదో మనకు తెలియదు. ఇప్పుడు దూడ మీద మేము 1000 రూపాయల కన్నా మేము మార్జిన్ పెట్టలేము. ఇప్పుడు మార్కెట్ రేట్కి నేను 5,000 పెంచి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇచ్చినా అది వేస్ట్. సో మీరు రైతు మీరు ఎట్లా తెచ్చుకుంటారో మీకు బండి మాట్లాడిపోమంటే మాట్లాడిచ్చేది నా బాధ్యత. మా బండి మాట్లాడిచ్చేస్తాను. మీతో మీరు ఎట్లా తీసుకెళ్తారో అనేది మీరు చూసుకోండి. ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ లేదు. ఓకేనా? ప్రజెంట్ అయితే ఒక 20 అయితే పచ్చి గేదెలు, అట్లాగే 50 దూడలు. 50 దూడలు ఉన్నాయా? ఓకే అన్న, కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ మరొకసారి రైతులకి. 9100 524 253
ఇంకో నెంబర్ ఉందన్న, అది నేను మీకు ఇది పెట్టిస్తాను. ఓకే, స్క్రీన్ మీద పెట్టేస్తాను. అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న. ఇది షామీర్పేట అన్న, బొమ్మరాజ్పేట చెరువు దాటిన అవతల అక్షత ఇన్ఫ్రా అని మీకు లేఅవుట్ వస్తుంది లెఫ్ట్ సైడ్కి. దాని పక్కగా అనుకున్న మట్టి రోడ్లో వస్తే మీకు ఈ ఫామ్ ఉంటుంది అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.